విజయనగరం జిల్లా రామతీర్థంలోనూ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరగబోతోంది. కళ్యాణ మండపంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. పవిత్ర నదీ జలాలతో శుద్ధి స్నానాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్లను అలంకరించారు. 10:30 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్ రామతీర్థం నుంచి. యుగంధర్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తాదుల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, శ్రీరామనవమి వేడుకలు విజయనగరం జిల్లా అంతటా వాడవాడల ప్రతి గ్రామంలో కూడా రామ మందిరాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు వచ్చినట్టయితే దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం రామతీర్థాల గురించి చెప్పుకోవాలి. ఈ రామతీర్థాల పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంటాయి. ఈ మేరకు ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఉత్సవమూర్తులకు నదీ జలాల నుంచి పవిత్ర స్నానం చేసి వాటిని అలంకరించడం జరిగింది. 10:30 గంటల సమయంలో ఈ కళ్యాణోత్సవం తాలూకా ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ వచ్చినటువంటి భక్తుల కోలాటం కానీ జానపద నృత్య కళారీతులు కానీ ఇవన్నీ కూడాను వేడుకగా కనిపిస్తున్నాయి. అసలు కళ్యాణం షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అర్చక స్వాములను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఏ కళ్యాణోత్సవంలో ఎట్లాంటి ఘట్టాలుంటాయి? రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాదాయ రామచంద్రాయ మంగళం. మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మరొక అయోధ్య అయినటువంటి శ్రీరామతీర్థ క్షేత్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి శ్రీరామనవమి సందర్భంగా రాముల యొక్క జన్మతిథి ఈరోజు కాబట్టి గతం 10 నిమిషాల కిందటే స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పల్లరస నదీ జలాలతో అత్యంత వైభవంగా వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారికి పుష్పాలంకరణ సేవ, స్వర్ణాలంకరణ సేవ, వస్త్రాలంకరణ సేవ చేసి స్వామివారికి అలంకరించి సుమారు 10:30 గంటలకి వైఖానస ఆగమోక్తంగా వైఖానస ఆగమ పండితుల చేత విశ్వక్షేణారాధన కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేస్తాము. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధన కార్యక్రమం జరుగుతాయి. పాద ప్రక్షాళన మీద అదేవిధంగా పట్టు వస్త్రాలని ఆలయ అధికారులు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనకి యొక్క పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు. అంతే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. అదేవిధంగా 12 గంటలకి అభిజిత్ లగ్నం ముందు స్వామివారి అమ్మవారికి కూడా గుడజీర నిక్షేపణ, జీలకర్ర బెల్లం అర్చక స్వాములు సమర్పిస్తారు. మాంగళ్య ధారణ, యజ్ఞోపవేత ధారణ, ముత్యాల తలంబర, అదేవిధంగా గోటితో ఒలిచిన తలంబరాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. అంతేకాకుండా బియ్యపు గింజల మీద శ్రీరామ అనే నామాన్ని లిఖించి ఆ యొక్క తలంబరాలను కూడా స్వామివారి అమ్మవారికి కూడా శిరస్సుల మీద సమర్పించడం జరుగుతుంది. మాలా మార్పిడి ఇవన్నీ కూడా వైఖానస ఆగమోక్తంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యంత వైభవంగా మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం తెలంగాణలో భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రామతీర్థంలో శ్రీరామతీర్థ క్షేత్రంలో అభిజిత్ లగ్నం ముందు శ్రీ సీతాలక్ష్మణ సమేతుడి రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అర్చక స్వామి నిర్వహిస్తారు. ఇది ఇక్కడ అనుశ్రీ మొత్తంగా అయితే అత్యంత అయోధ్య, రెండో అయోధ్యగా పిలుస్తున్నటువంటి ఈ క్షేత్రంలోని అత్యంత వైభవపేతంగా శోభయమానంగా కళ్యాణోత్సవం జరగడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి.